సార్ గత 2 సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి, నెంబర్లు మాకు పంపండి, మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొన్నాడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడినా కూడా బయటికి నవ్వాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మేము ఐటమ్ లేదు, బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా. ఆయన ఏమంటే ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. అది కరెక్ట్. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము ఆడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు. అవును, వాళ్ళు నవ్వుతున్నారు. ఓకే, అంటే మూర్తి గారు, మనకు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి, మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకే క్వశ్చన్, సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందా, వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు సార్? నేను మిమ్మల్ని అడుగుతాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. మీకు తెలియదా? మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలియదా? మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. ప్రతి సెంటర్ లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ మీ హరి చెప్తున్నా, అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాల్కులేట్ చేసి వేయండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది.